ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ గురించి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే గనక మాక్సిమం అన్ని వీడియోస్ లో కూడా ఎక్కడ బై చేయాలి అలాగే ఎక్కడ సెల్ చేయాలో ఇవి మాత్రమే చెప్తారనమాట. కానీ ఎవరు కూడా ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే రూల్స్ ఏమున్నాయని చెప్పేసి ఎగ్జాక్ట్ గా చెప్పటం లేదు. నేను అబ్జర్వ్ చేశాను. దీనివల్ల ఏమవుతుందంటే మీరు తెలియకుండా ట్రేడింగ్ చేయడం వల్ల మీకు ప్రాఫిట్ కంటే లాసే ఎక్కువ వస్తుంది. కాబట్టి నేను ఈ వీడియోలో మీకు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే టాప్ 10 రూల్స్ ఏంటో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒక ట్రేడ్ తీసుకునే ముందు ఈ పాయింట్స్ అన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఒక రూల్ కి అలాగే నెక్స్ట్ రూల్ కి లింక్ అయి ఉంటుంది కాబట్టి మీరు వీడియోని కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే గనక దాని తర్వాత మీ ట్రేడింగ్ స్టైలే మారిపోతుంది. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మీరు ఫ్యూచర్ లో మిస్ కాకుండా ఉండాలనుకుంటే గనక తప్పకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఒక హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. రూల్ నెంబర్ 1 అండి, ఆల్వేస్ ట్రేడ్ విత్ ఏ ప్లాన్. అంటే మీరు ఒక ట్రేడ్ తీసుకునే ముందే మీరు ఏ ప్రైస్ కి బై చేయాలి, ఏ ప్రైస్ కి సెల్ చేయాలి, ఏ ప్రైస్ కి మనం స్టాప్ లాస్ పెట్టాలో మీకు ఐడియా అయితే ఉండాలి. ఇవేమి మీరు అనలైజ్ చేయకుండా ట్రేడింగ్ మాత్రం చేయొద్దు. చాలా రిస్క్ అన్నమాట. ఎస్పెషల్ గా బిగినర్స్ కి రిస్క్ ఇది. సో సింపుల్ గా చెప్పాలంటే ప్లాన్ లేకుండా ట్రేడింగ్ చేయడం అంటే కనుక మనము చదవకుండా ఎగ్జామ్ రాసినట్టే. సెకండ్ రూల్ వచ్చేసి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. అంటే మీరు స్టాప్ లాస్ ప్రతి ట్రేడ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. స్టాప్ లాస్ పెట్టకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకు ఎక్కువ లాస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ట్రేడ్ కూడా స్టాప్ లాస్ అనేది మస్ట్ అన్నమాట. థర్డ్ రూల్ వచ్చేసి రిస్క్ 1 or 2% ఆఫ్ ద క్యాపిటల్. అంటే మీరు ప్రతి ట్రేడ్ కూడా మీ క్యాపిటల్ ఎంతైతే ఉందో అందులో నుంచి 1% గానీ లేకపోతే 2% గానీ రిస్క్ మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే గనక మీ దగ్గర ఒక 1 lakh రూపీస్ క్యాపిటల్ ఉంటే గనక ఒక ట్రేడ్ కి మీరు 1000 రూపీస్ రిస్క్ గానీ లేకపోతే 2000 రూపీస్ రిస్క్ గానీ ఇంతే పెట్టుకోవాలి. దీనికంటే ఎక్కువ మాత్రం పెట్టద్దు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ట్రేడ్ ఓన్లీ ఇన్ లిక్విడ్ స్టాక్స్. అంటే ఏ స్టాక్స్ లో అయితే మనకు హై వాల్యూమ్ ఉంటుందో అలాంటి స్టాక్స్ లో మాత్రమే మనము ట్రేడింగ్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా HDFC లేకపోతే కనుక రిలయన్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద కంపెనీస్. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ లో మనకు హై వాల్యూమ్ అయితే ఉంటుంది. ఇలాంటి కంపెనీస్ లో మాత్రమే మనము యాజ్ ఎ బిగినర్ గా ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఫిఫ్త్ రూల్ వచ్చేసి అవాయిడ్ ఓవర్ ట్రేడింగ్ అనమాట. అంటే మీరు ప్రతిరోజు కూడా ఎన్ని ట్రేడ్స్ చేయాలో ముందుగానే ఫిక్స్ చేసుకోండి. సో పర్ డే 2 ట్రేడ్స్ లేకపోతే 3 ట్రేడ్స్ అని చెప్పేసి మీరు ఫిక్స్ చేసుకోండి. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మాక్సిమం మనము రోజుకి 2 or 3 ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. అంతకంటే మీరు ఎక్కువ అయితే తీసుకోవద్దు. ఒకవేళ మీరు గనక లాస్ వస్తే గనక హెవీ లాస్ అయితే వస్తుంది మీరు ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల. సిక్స్త్ రూల్ వచ్చేసి ఫాలో ద ట్రెండ్, డోంట్ ఫైట్ విత్ ఇట్. అంటే ట్రెండ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనము ట్రేడింగ్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మార్కెట్ కనుక అప్ ట్రెండ్ లో ఉంటే ఫస్ట్ మనము బై చేస్తాం, దాని తర్వాత సెల్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ కనుక డౌన్ ట్రెండ్ లో ఉంటే ఫస్ట్ మనము సెల్ చేస్తాం, దాని తర్వాత బై చేస్తాము. అంతేగాని మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మాత్రం మీరు సెల్ చేయొద్దు. ఓకే, అంటే అగెనిస్ట్ గా ట్రేడ్ తీసుకోవద్దు. సెవెంత్ రూల్ వచ్చేసి డోంట్ ట్రేడ్ ఫస్ట్ 15 minutes ఆఫ్ ద మార్కెట్ ఓపెన్. అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 minutes మనము ట్రేడ్ అయితే తీసుకోకూడదు. అంటే 9:15 నుంచి 9:30 ఉంటుంది కదా, ఈ పర్టికులర్ టైంలో మార్కెట్ చాలా వాటిల్ గా ఉంటుంది. అంటే మార్కెట్ సడన్ గా పైకి పెరగడము లేకపోతే మార్కెట్ కి సడన్ గా కిందకి రావడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ టైంలో మనము దూరంగా ఉండాలి, స్పెషల్ గా బిగినర్స్ అనమాట. ఎయిత్ రూల్ వచ్చేసి అవాయిడ్ న్యూస్ బేస్డ్ ట్రేడింగ్. అంటే న్యూస్ ని బట్టి మనము ఎప్పుడు కూడా ట్రేడ్ తీసుకోకూడదు. ఓకేనా, మనకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి. ఈ స్ట్రాటజీని మనము ఫాలో అయ్యి ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవాలి. నైన్త్ రూల్ వచ్చేసి ఫిక్స్ లిమిట్ ఫర్ డైలీ ప్రాఫిట్ అండ్ లాస్. అంటే ప్రతిరోజు కూడా మీకు ఎంత లాస్ రావాలి ఎంత ప్రాఫిట్ కావాలో మీరు ముందుగానే ఫిక్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా నాకు ఈ రోజు లాస్ 1000 రూపీస్ కావాలి, ప్రాఫిట్ వస్తే 2000 రూపీస్ రావాలి. ఈ విధంగా మీరు ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు గనక లాస్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా ట్రేడింగ్ స్టాప్ చేసేయాలి. ఎందుకంటే మార్కెట్ మనకు ప్రతిరోజు కూడా ఆపర్చునిటీ ఇస్తుంది కాబట్టి మనం వెయిట్ చేయాలి. అంతేగాని మీరు ఇమీడియట్ గా ఈ రోజు లాస్ వచ్చింది కదా మనం ఇంకో ట్రేడ్ తీసుకుందామని చెప్పేసి తీసుకోవద్దు. 10th రూల్ వచ్చేసి ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి, కంట్రోల్ ఎమోషన్స్. సో మీ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. అంటే రివెంజ్ ట్రేడింగ్ ఎప్పుడు కూడా చేయొద్దు. మార్కెట్ ఇప్పుడు నా దగ్గర నుంచి ఒక 1000 రూపీస్ తీసుకుంది, నేను ఇమీడియట్ గా ఇంకొక ట్రేడ్ తీసుకొని 2000 రూపీస్ నేను కొట్టుకోవాలి అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా ట్రేడ్ తీసుకోవద్దు. దీన్నే మనము రివెంజ్ ట్రేడింగ్ అంటాం. మనము ఈ విధంగా ట్రేడింగ్ చేసేటప్పుడు ఎటువంటి లాజిక్ లేకుండా ఎటువంటి స్ట్రాటజీ లేకుండా జస్ట్ మనము మార్కెట్ పైన రివెంజ్ తీసుకోవడం కోసం ట్రేడ్ తీసుకుంటాం. ఇది చాలా రిస్క్ అన్నమాట.
అన్నమాట. ఎప్పుడు కూడా రివర్స్ ట్రేడింగ్ కి అవాయిడ్ చేయండి. సో ఫైనల్ గా నేను ఇప్పుడు ఏదైతే 10 రూల్స్ చెప్పానో ఈ 10 రూల్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే గనక మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అయితే అవుతారు. అలాగే లాస్ట్ గా బోనస్ టిప్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఒక స్ట్రాటజీనే ఫాలో అవ్వద్దు. సో స్ట్రాటజీతో పాటు కొన్ని ఇండికేటర్స్ అప్లై చేయడం కానీ లేకపోతే గనక ప్రైస్ యాక్షన్ చెక్ చేసుకోవడం కానీ ఈ విధంగా మీరు అన్ని కలుపుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి.